రాజనీతిజ్ఞుడు, దేశ సమైక్యత సమగ్రతను కాపాడిన గొప్ప వ్యక్తి, ఐఏసీసీ అధ్యక్షునిగా, భారత ప్రధానిగా, అటు కాంగ్రెస్ పార్టీకి ఇటు దేశానికి ఎనలేని సేవ చేసిన గొప్ప వ్యక్తి అయిన, జాతి నిర్మాణంలో యువతకు ప్రాధాన్యతను కల్పించిన, ఓటు కనిష్ట వయోపరిమితిని 21 సంవత్సరాలకు నుండి 18 సంవత్సరాలకు తగ్గించిన ఘనత ఆయనది. స్థానిక సంస్థల్లో మహిళలకు రిజర్వేషన్ను కల్పించి మహిళా సాధికారతకు కృషి చేసిన మహానీయుడు ఆయన. ఆయనే భారత మాజీ ప్రధాని స్వర్గీయ రాజీవ్ గాంధీ. నాడు ప్రధానిగా ఆయన చేపట్టిన సంస్కరణలు ఫలాలు ఇప్పుడిప్పుడే దేశానికి అందుతూ ఉన్నాయి. అలాంటి రాజీవ్ గాంధీ 82వ జయంతి వేడుకలను ఉమ్మడి జిల్లా వ్యాప్తంగా కాంగ్రెస్ శ్రేణులు, అభిమానులు ఘనంగా నిర్వహించుకున్నారు. చిత్రపటాలకు, విగ్రహాలకు పూలమాలలు వేసి ఘన నివాళులు అర్పించారు. రాజీవ్ గాంధీ ఆశయాల సాధనకు కృషి చేస్తామంటూ ప్రతినబూనారు. మాజీ ప్రధాని స్వర్గీయ రాజీవ్ గాంధీ 82వ జయంతి వేడుకలను ఘనంగా నిర్వహించారు. ఈ వేడుకలకు జిల్లా కాంగ్రెస్ అధ్యక్షుడు చొప్పదండి ఎమ్మెల్యే మేడిపల్లి సత్యం ముఖ్య అతిథిగా హాజరయ్యారు. రాజీవ్ గాంధీ విగ్రహానికి పూలమాల వేసి ఘనంగా నివాళులర్పించారు. నాటి నుండి నేటి తరానికి దివంగత రాజీవ్ గాంధీ ఆదర్శప్రాయమని అన్నారు మేడిపల్లి. విదేశాల్లో ఉన్నత విద్యను అభ్యసించి అనుకోని కారణాలతో రాజకీయాల్లోకి ప్రవేశించి దేశ ప్రధానిగా ఎన్నో సేవలు అందించారని అన్నారు. ప్రధానంగా ఈ దేశంలో ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ, టెలికమ్యూనికేషన్ రంగాల సంస్థాపన కోసం ఎన్నో సంస్కరణలు ప్రవేశపెట్టిన ఘనత రాజీవ్దన్నారు. మంచి నాయకత్వం కోసం ఎదురు చూస్తున్న సందర్భంలో ఈ దేశానికి సరైన నాయకత్వం, ఈ దేశాన్ని నడిపేగల సత్తా ఉన్న నాయకులు రాజీవ్ గాంధీ గారు అని చెప్పారు. దేశంలో ఉన్నటువంటి ప్రతి పౌరుడు ఆలోచించి ఆ రోజు రాజీవ్ గాంధీ గారిని ప్రధానమంత్రి చేసినటువంటి సందర్భం ఉంది. అతి చిన్న వయసులో ప్రధానమంత్రి పదవి చేపట్టి ఈ దేశంలో అనేక సంస్కరణలు తీసుకొచ్చినటువంటి గొప్ప నాయకులు శ్రీ రాజీవ్ గాంధీ గారు. ఐటీ రంగం కానీ, టెలికమ్యూనికేషన్ రంగంలో విప్లవాత్మకమైన మార్పులు తీసుకొచ్చి, విప్లవాత్మకమైనటువంటి సంస్కరణలు తీసుకొచ్చి ప్రతి పేదోడికి, ప్రతి సామాన్యుడికి ఇలా ఐటీ రంగం కానీ, సెల్ ఫోన్లు కానీ అందుబాటులో ఉంటే ఆ రోజు రాజీవ్ గాంధీ గారు చూపినటువంటి చొరవ వాళ్ళు పార్టీ నాయకులు నడిచి ప్రజలందరికీ మేలు చేసే విధంగా ఈ ప్రజాస్వామ్యంలో కాంగ్రెస్ పార్టీ ముందుకు నడవాలని వారు చూపిన మార్గంలో మనమంతా కాంగ్రెస్ పార్టీకి కట్టుబడి పనిచేస్తూనే ప్రజల అభివృద్ధి సంక్షేమంతో పాటు ప్రజల అభిష్టం మేరకు ప్రజల అవసరాలను తీర్చే దిశగా మన ప్రభుత్వాలు ఉండాలని ఆనాడు ఆ మహానాయకుడు కోరుకున్న విధంగా మనమందరం పనిచేయాలని మరొకసారి తెలియజేస్తూ వారికి ఘనంగా నివాళులు అర్పిస్తూ ఆ మహానాయకుడు ఎక్కడున్నా మనందరికీ ఆశీర్వాదం ఉంటుందనే నమ్మకంతో కాంగ్రెస్ పార్టీ నాయకులందరూ కలిసిమెలిసిగా పనిచేయాలి. వారి జయంతిని పురస్కరించుకొని ఇక్కడికి వచ్చిన కాంగ్రెస్ పార్టీ నాయకులకు, కార్యకర్తలకు, తర్వాత అదేవిధంగా అందరికీ కుటుంబ సభ్యులు, కాంగ్రెస్ పార్టీ కుటుంబ సభ్యులందరికీ ఒక్కొక్కరి పేరు చెప్పి ఇట్లా మర్చిపోయినట్టు అవుతుంది కాబట్టి అందరికీ అదేవిధంగా. పెద్దపల్లి జిల్లా రామగుండం పారిశ్రామిక ప్రాంతంలో NSUI జిల్లా నాయకులు ఉదయ్ రాజ్ ఆధ్వర్యంలో భారతరత్న స్వర్గీయ శ్రీ రాజీవ్ గాంధీ జయంతి వేడుకలను ఘనంగా నిర్వహించారు. గోదావరి ఖని సింగరేణి GM కార్యాలయం సమీపంలో జరిగిన వేడుకల్లో ఎమ్మెల్యే రాజ్ ఠాకూర్, మేయర్ మహంకాళి స్వామి పాల్గొని రాజీవ్ గాంధీ విగ్రహానికి పూలమాల వేసి నివాళులర్పించారు. రాజీవ్ గాంధీ దేశానికి, పేద ప్రజలకు అందించిన సేవలను నాయకులు కొనియాడారు. సాంకేతిక విప్లవానికి నాంది పలికి ఆధునిక భారత నిర్మాణానికి బలమైన పునాదులు వేసిన గొప్ప నాయకులు రాజీవ్ గాంధీ అని అన్నారు. భారతదేశాన్ని ప్రపంచంలోని బలీయమైన శక్తిగా తీర్చిదిద్దేందుకు రాజీవ్ గాంధీ విశేష కృషి చేసిన సేవలు చిరస్మరణీయమని పేర్కొన్నారు. భారతదేశ చరిత్రను ప్రపంచ స్థాయిలో ఎదిగేలా చేసినటువంటి మహానుభావుడు, టెర్రరిస్టుల చేతిలో బలైపోయినటువంటి, దేశం కొరకు త్యాగాలు చేసినటువంటి కుటుంబం చూసిన గౌరవ మా దివంగత నాయకులు రాజీవ్ గాంధీ గారి బర్త్డే సందర్భంగా దేశవ్యాప్తంగా రాజీవ్ గాంధీ గారు చేసినటువంటి సేవలను గుర్తు చేసుకుంటా ఉన్నాం. ప్రపంచంలో ఈరోజు పాశ్చాత్య దేశాలకు ధీటుగా భారతదేశం ఎదగడానికి టెక్నికల్గా, సాంకేతికంగా భారతదేశంలో రవాణా వ్యవస్థతో పాటు మరి అనేకమైనటువంటి అభివృద్ధి సంక్షేమాల రూపకల్పన చేసినటువంటి మహోన్నతుడు రాజీవ్ గాంధీ. వారి యొక్క జన్మదినాన్ని
భారతదేశ వ్యాప్తంగా ప్రతి ప్రాంతాల్లో గ్రామాన వాడన భారతదేశంలో బాధ్యత కలిగిన ప్రతి ఒక్క పౌరుడు ఈరోజు గొప్పగా జరుపుకుంటారు. మాజీ ప్రధానమంత్రి వర్యులు మాజీ ప్రధానమంత్రి స్వర్గీయులు భారతరత్న అవార్డు గ్రహీత రాజీవ్ గాంధీ గారి జయంతిని పురస్కరించుకొని మా ఎమ్మెల్యే రాజ్ ఠాకూర్ గారి ఆధ్వర్యంలో ఈరోజు రాజీవ్ గాంధీ గారి విగ్రహానికి పూలమాల వేసి ఘన నివాళులు అర్పించడం జరిగింది. మరి వాళ్ళు ఈ యొక్క దేశాన్ని ప్రపంచ స్థాయిలో ఉన్నటువంటి అన్ని దేశాలకు ధీటుగా ప్రయాణం చేయాలనే ఒక ఆలోచనతోటి ఆనాడే ఒక టెక్నికల్ రెవల్యూషన్ని తీసుకురావాలని సాంకేతిక విప్లవాన్ని 1984లో కంప్యూటర్స్ పాలసీని 1986లో మరి సాఫ్ట్వేర్ పాలసీని తీసుకొని వచ్చి ఈరోజు భారతదేశం ఐటీలో ఇంత ముందుకు పోవడానికి గల పునాదులు వేసినటువంటి మహానేత రాజీవ్ గాంధీ గారు. అలాగే రాజ్యాంగ సవరణ ద్వారా గతంలో అంటే పెద్దపల్లి జిల్లా ధర్మారంలో మాజీ ప్రధాని రాజీవ్ గాంధీ 82వ జయంతి వేడుకలను ఘనంగా నిర్వహించారు. అంబేద్కర్ చౌరస్తా వద్ద రాజీవ్ గాంధీ చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులు అర్పించారు. ఈ సందర్భంగా కాంగ్రెస్ మండల అధ్యక్షుడు గాగిరెడ్డి తిరుపతి రెడ్డి మాట్లాడుతూ దేశం కోసం ప్రాణత్యాగం చేసిన మహానీయుడు రాజీవ్ గాంధీ అని కొనియాడారు. దేశంలో సాంకేతిక రంగానికి బలమైన పునాదులు వేసిన ఘనత ఆయనకే దక్కుతుందని అన్నారు. రాజీవ్ గాంధీ ఆశయాల సాధన కోసం ప్రతి కాంగ్రెస్ కార్యకర్త కృషి చేస్తారని తెలిపారు. భారత మాజీ ప్రధానమంత్రి భారతరత్న సాంకేతిక విప్లవ పితామహుడు స్వర్గీయ రాజీవ్ గాంధీ గారి జయంతి సందర్భంగా ధర్మారం మండల కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో ఈరోజు వారి జయంతి వేడుకలను ఘనంగా నిర్వహించడం జరుగుతూ ఉంది. ఈ దేశానికి రెండవ బలిదానం చేసిన మహోన్నతమైన నాయకుడు దేశ రక్షణ కోసం ఆయన తన ప్రాణాన్ని పణంగా పెట్టి దేశం కోసం అనేక సంక్షేమ అభివృద్ధి కార్యక్రమాలు చేపట్టడం జరిగింది. ఇవాళ భారతదేశం సాంకేతికంగా ఇంత విప్లవాత్మకంగా ముందుకు జరుగుతూ ఉందంటే ఆ నాయకుని యొక్క చలవే అని చెప్పి ఈ సందర్భంగా